ఇప్పుడు మాదిగలకు టికెట్లు రాకపోవడానికి కారణం మాదిగల రెడ్డిల రేవంత్ రెడ్డి. మాదిగలకు టికెట్ రాకపోవడానికి మెయిన్ కారకుడు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి కావాలని మాదిగలను అణచివేస్తున్నాను అంటారు. వాళ్ళకు నోరు లేదు, పైసలు ఇస్తే ఓట్లు వేస్తారు, ఓటింగ్ నాడింత తాగబోసి డబ్బులు ఇస్తే ఓటేస్తారని ఓ చులకన భావం అతని దగ్గర ఉండబట్టే మనకు టికెట్ రాకుండా పోయింది. కాబట్టి ఇవాళ మాదిగలు అంటే ఏమిటో, మాదిగల బలగం అంటే ఏమిటో, మాదిగల ఓటు అంటే ఏమిటో, మాదిగల ఓటు వల్లనే నువ్వు రాజ్యాధికారానికి వచ్చినావు, మాదిగల ఓటు వల్లనే ఇలా కేసీఆర్ ఓడిపోయాడు. ఇవాళ మాదిగల ఓటుతోనే రేవంత్ రెడ్డికి గుణపాఠం ఎన్నికల్లో చెప్తారు, చెప్పాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్. నేను రీసెంట్గా విన్నా మోత్పల్లి నరసింహులు గారు యాంటీగా పనిచేస్తున్నారు కాబట్టి మర్డర్ ప్లానింగ్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి, నిజమా ఇది? ఏడా మీ పైన నా పైన చాలా జరుగుతాయి, చాలా విషయాలు నేను వింటా ఉన్నా. నేనేం భయపడేటోని కాదు, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు అవి కూడా బయట చెప్తాను. విషయం ఏంటంటే నేను దళితుడిని కావచ్చు కానీ ధైర్యం లేనుండి కాదు. ధైర్యం లేనుండి అయితే నేను ఇండిపెండెంట్గా గెలిచిన అది నువ్వే మీ నాయనలంతా నాకెందుకు కొట్టేసినరు. సమస్య ఏంటంటే ఇక్కడ నాయకత్వం అనేది ముఖ్యం. నేను నాయకుడిని కానీ నా మాటకు విలువ ఉండాలి, నా జాతికి విలువ ఉండాలి. రైట్. మీరు అన్న అంశాలలో నాకు ఒక అంశం అయితే బాగా నచ్చింది. దళితుని కావచ్చు కానీ ధైర్యం లేనోని కాదు అని చెప్పేసి. నిజంగా దళితులలో మీలాంటి దళితులు, ధైర్యం గల దళితులు లేరు కాబట్టే రెడ్డిలు, దొరలు, వెలుమలు తొక్కుతున్నారు అని అంటే ఏమంటారు? నువ్వు చెప్పేది కరెక్ట్ అంట. వాళ్ళు వాస్తవంగా ఇలా బీసీలు ఉన్నారండి, గౌడ్స్కి ఒక టికెట్ లేదు, ఎవరు అడగటం లేదు. చాలా బాధాకరం. అడగాలి కదా, గౌడ్స్ అంతా లేచి నిలబడి అడగాలి కదా, మా కులం పార్లమెంట్కి పోకూడదా అని అడగాలి కదా. వాళ్ళ బలహీనతో చూసే టికెట్ ఇవ్వలేదు. ఇవాళ గొల్ల కుర్మలు ఉన్నారు, వాళ్ళు పోకూడదా పార్లమెంటుకు, వాళ్ళు కూడా లేచి నిలబడి అడిగితే ఈ సమస్య రాదు. పద్మశాయులు ఉన్నారు, వాళ్ళు కూడా లేచి నిలబడి అడగాలి. అడగకపోవడం వల్లనే ఈ రకంగా జరుగుతాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరం ఒకటే నిలబడితే సీట్లన్నీ పార్లమెంటు పోయే 17 సీట్లు మనకే వస్తాయి కదా. అన్ని సీట్లు మనకే వస్తాయి, అసెంబ్లీలో అన్ని సీట్లు మనకే వస్తాయి. అధికారానికి రావడానికి ఏమో ఓట్లు వేయాలి, మనము సీట్ల మీద కూర్చుండి కోట్ల రూపాయలు తీసుకునేది. వాళ్ళు కేవలం పుట్నాలు మనకిచ్చి వజ్రాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఏంది, మేము దళిత బంధు పెడతాము, ఈ బంధు పెడతాము, ఆ బంధు పెడతాము. ఇంకోటి ఏంటది, ఆడపిల్లలకైతే స్కూటర్లో ఇస్తామన్నారు ఏకంగా. మరి వినియో అర్థమైందా? ఆడపిల్లలకు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే ఆ 1,00,000 రూపాయలు బదులుగా మేము ఇంకో తులం బంగారం ఇస్తామన్నారు. నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. పెన్షన్ 2,000 ఉంటే దాన్ని 4,000 చేస్తామన్నారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఏది రైతు బందే లేదు ఇప్పటిదాకా. రేవంత్ రెడ్డి ఇంకోసారి చచ్చి పుట్టినా ఇవన్నీ జరిగేవి కావు. కారణం ఏంటంటే నియతన్న ఉండాలి. నువ్వు సామాజిక కోణం నుంచి గనక బాధ్యతతోని గనక అధికారాన్ని గనక అన్ని వర్గాలకు నువ్వు పంచగలిగితే అట్టనైనా నిన్ను క్షమిస్తారు. కానీ నువ్వు కేవలం రెడ్డి కులానికే నువ్వు ఇచ్చి పేద కులాన్ని బానిసలుగా చేసే ప్రయత్నం ఏదో చేస్తున్నావో ఇది పాత రోజులు కావు. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో బడుగు బలైన గౌడ్స్ కానీ, పద్మశాలులు కానీ, గొల్ల కుర్మలు కానీ, చాకలి మంగలి కానీ, 94 కులాలు ఉన్నటువంటి బీసీలు కానీ, ముఖ్యంగా 80 లక్షల మంది ఉన్నటువంటి మాదిగ కులం కూడా ఎదురు తిరిగి నిలబడడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా రేపు ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు. రైట్. త్వరలో మోత్పల్లి నరసింహులు గారు బీజేపీలోకి. నేను ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదండి. మీ మీడియా వాళ్ళే నన్ను నెట్టుతా వస్తున్నారు. నేను ఇంతవరకు ఏ పార్టీలో చేరాలి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీలో గింతలు పెట్టినాక ఉంచుకుంటారా? అయ్యేదా? ఎవడయ్యేది? రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేవలం అతను ఒక వ్యక్తి మాత్రమే. అయితే ఆయన వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు, పార్టీకి అన్యాయం చేస్తున్నాడు. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అన్యాయం చేస్తున్నాడు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, ఒక అవకాశం ఆమెకి ఇద్దామని ఓట్లేసిరే తప్ప రేవంత్ రెడ్డి ముఖం చూసి అయితే కాదు. అదేవిధంగా కేసీఆర్ మీద కొంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకత వల్ల ఓట్లు పడేది తప్ప రేవంత్ రెడ్డి ముఖం చూసి. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ గెలవాలి, సోనియా గాంధీకే ఓటేయాలని నేనే చెప్పాను, మాట చెప్తున్నా. కానీ మనకు 4 రోజులు కాకముందే ఆయన సుక్కలు చూపిస్తా ఉన్నాడు. ఓకే, రైట్. మందకృష్ణ గారు మీరు కలిసి నడుస్తూ ఉన్నారు కదా, దేనికి సంకేతం ఇది? జాతి ఐక్యతకు సంకేతం. ఓకే, జాతి ఐక్యత సంకేతం, మాదిగల బలానికి సంకేతం. ఓకే,
బాలాన్ని చూపించడమే కాక రాబోయే కాలంలో ఈ ఐక్యత వల్ల తప్పకుండా రాజకీయ చైతన్యం అనేది అన్ని వర్గాల్లో వస్తుంది, ముఖ్యంగా రాష్ట్రంలో కూడా వస్తుంది. రైట్. మాదిగలు అణచివేతకు గురి అవ్వడానికి కారణం మాదిగ నాయకులు అంటే మీరేమంటారు? మాదిగల దగ్గర ఏముంది ఆ క్వశ్చన్లో అర్థం లేదు నువ్వు చేసేది. క్వశ్చన్లో అర్థమే లేదా? లేదు, ఏముంది అంటే మాదిగ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయి బీజేపీలో బీఆర్ఎస్ లో ఉన్నారు. రాజకీయంగా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ దగ్గర ఏం లేదు కదా, వాళ్ళ దగ్గర ఏముందా? ఇప్పుడు అంటే మాదిగలందరూ ఒక తాటిపైకి వస్తుంటే అణిచేసేవాడు అణిచేస్తుంటే వీళ్ళు అనుకుంటే ఏం లాభం? అది కాదు. రాజకీయ వేదికలు అనేటువంటి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సందర్భంలో తనకు నచ్చిన వేదిక మీద ఉండి కొట్లాడదామనుకుంటాడు, మన వాళ్ళు సాయం చేద్దాం అనుకుంటారు. దాంట్లో తప్పేమున్నది? ఉన్నాయి వేదికలలో. ఆ వేదికలో ఉండకపోతే ఎడిపోతారు ఏ వ్యక్తి అయినా సరే. ఇప్పుడు నేనైనా ఉన్నా, ఏం చేస్తాం? ఉన్న దాంట్లో ఇవే ఉన్నాయి. మరిగా అంతకంటే మెరుగైనటువంటి కలిసి పొట్లాడే రోజులు వస్తాయంటారా? అందరూ కలిసి పొట్లాడే రోజులు వస్తాయంటారా? ఖచ్చితంగా వస్తాయి రాబోయే కాలంలో. దానికే కదా పునాదులు వేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు మీరు ఒక సమాధానం చెప్పారు. బీజేపీలో చేరుతారు మోత్కుపల్లి నరసింహులు గారు అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు. ఉంటారా కాంగ్రెస్ పార్టీలోనే? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి పోరా? మళ్ళీ అదేంటో నేను ఉంటానాయా తండ్రు అంటే ఉంటానాయా? ఉండపోతే నేను ఎప్పుడో రిజైన్ చేసేవాడు కదా. మళ్ళీ ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం వచ్చిందని పోవాలి నేను పార్టీ నుంచి? రేవంత్ రెడ్డి ప్రాబ్లం వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రాబ్లం మీద కొట్లాడుతున్నా. రైట్. రేవంత్ రెడ్డి గారు ఒక తోటే చెడింది మీకు. ఇతర నాయకులు అంటే దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు అందరూ మీతో టచ్ లో ఉన్నారు, దళిత నాయకులందరూ? నేను ఒక విషయం, వాళ్ళకి ఆ ధైర్యం ఉంటే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందా? వాళ్ళకి వాళ్ళ వరకు బతికేటోళ్ళే తప్ప వ్యవస్థ కోసం బతికేటోళ్ళు గారు. ఎన్నడూ ఏ ఉద్యమం చేసిండ్రు మనోళ్ళు కూడా? ఇనవా కేవలం ఏంటంటే వాళ్ళ మంత్రి పదవి వాళ్ళ వరకు వాళ్ళు ఉన్నారు. ఇక పేర్లు చెప్పకూడదు కానీ ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు. బట్టి విక్రమార్క ఒక సీఎం పోస్ట్లో ఉన్నాడు, ఒక డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉన్నాడు. ఇది సామాజిక న్యాయం కోసం మేము కొట్లాడుతున్నాం. ఒకసారైనా ఫోన్ చేసి నరసింహన్న ఏం జరుగుతుంది, ఒకవేళ ఇది ఏం చేయాలో నువ్వు చెప్పు, లేకపోతే నేను కూడా మాట్లాడతాను ఒక మాట చెప్పొచ్చు కదా ఆయన. మరి ఆయన చెప్పే పరిస్థితుల్లో ధైర్యం లేదంటారా? ఆయన స్వార్థం, ఆయన ఆ ధైర్యం లేదంటారా? మీకు ధైర్యం దాన్ని స్వార్థం అంటారు. స్వార్థంగా రాజకీయాలు చేస్తా ఉన్నారా వాళ్ళు? అంతే. తన అన్న తన కుటుంబం ఆయన కాకపోతే ఆయన భార్య కూడా కావాలని కొట్లాడుతుంది. ఏం చెప్తాం మనం?